హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్లో వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయి ఉండాలి. సెకండ్ వచ్చేసి మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చేసి మీ ఐడి వెరిఫికేషన్ కూడా సబ్మిట్ చేసి ఉండాలి. అదేవిధంగా యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేసి ఉండాలి. వీటితో పాటు అడ్రస్ వెరిఫికేషన్, గూగుల్ యాడ్సెన్స్ యొక్క పిన్ అయితే పంపిస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు. ఆ పిన్ వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ ఎనేబుల్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ అయితే సెర్చ్ చేయండి. గూగుల్లో వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సైన్ ఇన్ టు కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. అంతకంటే ముందు మీ ఛానల్కి ఏ మెయిల్ ఐడి ఇచ్చింటారో ఆ మెయిల్ ఐడి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ టు కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసి మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఛానల్లో వచ్చేసి $20 అయితే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో అయితే ఉన్నాయి. పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. అక్కడ వచ్చేసి క్లిక్ చేయండి. పేమెంట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు 2 ఆప్షన్ అయితే కనబడతాయి. అందులో పేమెంట్ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పేమెంట్ ఇన్ఫో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేమెంట్ ఇన్ఫోకి సంబంధించినది మొత్తం ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి హౌ యూ గెట్ పెయిడ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, అక్కడ వచ్చేసి చూస్ పేమెంట్ మెథడ్ అనేది బ్లూ కలర్లో కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక పక్కన వచ్చేసి ఫోన్పే కనబడుతుంది, ఒక పక్కన వచ్చేసి యాడ్ పేమెంట్ మెథడ్ కనబడుతుంది. యాడ్ పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్ యొక్క ఫామ్ అయితే కనబడుతుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బెనిఫిషరీ ఐడి ఉంటుంది. ఇది ఆప్షనల్ అండి. ఫస్ట్ ఆప్షన్ అయితే స్కిప్ చేయండి. నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా మీ పేరు ఉందో అదే విధంగా ఎంట్రీ చేయాలి. కొందరికైతే మీ సర్నేమ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది, కొందరికి వచ్చేసి సర్నేమ్ వచ్చేసి లాస్ట్ అని అయితే ఉంటుంది అనమాట. ఏ విధంగా మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఎంట్రీ చేయండి. మీ బ్యాంక్ ఏ బ్యాంకు అనేది సెకండ్ అయితే ఎంట్రీ చేయండి. థర్డ్ వచ్చేసి మీ బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంట్రీ చేయండి. ఫోర్త్ వచ్చేసి స్విఫ్ట్ కోడ్ మీకు తెలియకపోతే మీ బ్రాంచ్లో అయితే కనుక్కోండి, లేకపోతే గూగుల్లో మీ ఊరు టైప్ చేస్తే మీ గూగుల్లో వచ్చేసి స్విఫ్ట్ కోడ్ అయితే కనబడుతుంది అనమాట. జాగ్రత్తగా వచ్చేసి స్విఫ్ట్ కోడ్ అయితే ఎంట్రీ చేయండి. తర్వాత వచ్చేసి అకౌంట్ నెంబర్ అడుగుతుంది. మీ బ్యాంక్లో అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నెంబర్ అయితే ఎంట్రీ చేయండి. లాస్ట్ను వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ను మళ్ళీ ఎంటర్ చేయమని చెప్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ను మళ్ళీ ఎంటర్ అయితే చేయండి. 1-2 సార్లు మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని కింద చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ అయిపోతాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ సంబంధించిన అప్డేట్ కావచ్చు, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.